యోగా అంతర్జాతీయ దినోత్సవంగా చేసుకోవటం అంటే అది ఒక మోడీకే సాధ్యమైందని ఈ సభనంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు ప్రభుత్వము బీజేపీలో ప్రధానమంత్రిగా అయ్యి ఇప్పటికీ 2 సార్లు అంటే 10 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రధానమంత్రి చేసుకుని మళ్ళా 2024 వచ్చేప్పటికి ఒక 1 year ముగించుకుని ఇది 2025 యోగా దినోత్సవంగా యావత్ ప్రపంచం యోగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక 5 లక్షల మంది యోగా దినోత్సవంగా చేసుకుంటున్నారండి. ఇది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుగా మనం చెప్పుకోదగ్గ విషయం. అవునా కదా? అవును. యోగా అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. గత పూర్వీకులు వచ్చిన ఒక రాజు రాచరికం చేయాలంటే, పరిపాలన చేయాలంటే తన యొక్క శరీరాన్ని దృఢత్వంగా, బలంగా, మంచిగా, పౌష్టికంగా సాధన చేసి యుద్ధమే యోగా. ఆ యోగాకి దానికి ఒక సిస్టమ్ ఉంది. యోగా అనేది సింపుల్గా చేసేయటం కాదు, సూక్ష్మంగా చేసే యోగాలు ఒక భాగం. సూర్య నమస్కారం చేసే యోగం ఒక భాగం. అలాగనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరైతే కఠోరంగా దీక్ష పూనుకుంటారో దాంట్లో అదొక 3 రకాలు. సూర్య నమస్కారాలు ఒక 12 రకాలు సూక్ష్మంగా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి చేసుకుంటే. ఇన్ని చేసుకుంటే కానీ మనిషి యొక్క అవయం, తల్లి నుంచి గర్భంలో వచ్చిన బిడ్డ ఎట్టయితే తన యొక్క పాలు తాగి అభివృద్ధి చెంది ఎంతైతే ఎదుగుతాడో ఆ ఎదురు వ్యక్తి ఒక క్రమశిక్షణగా ఎంతైతే చదవమని చెబుతున్న తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు వస్తున్న రోగాలకి నిరోధక శక్తి యోగానే. కొనుక్కోరాంది, కొంటే రాంది ఆరోగ్యం. దొరకింది ఎంతైనా సంపాదించేది డబ్బు. కొంటే రాంది ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్తే వ్యాధులు ఖర్చు పెట్టినా కూడాను ఆరోగ్యం తిరిగి వస్తుందా? ఒకప్పుడు మనిషి సగటు జీవితం ఎలా తిన్నారో, అది అవసరం కొద్దీ ఆకులు తిన్నారో లేదంటే మాంసాహారం తిన్నారో తిని 100 సంవత్సరాలు బతికాడు మా తాత అని చెప్పుకుంటాకి ఆ రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజులు ఉన్నాయా చెప్పండి? ఈ రోజున మన కల్తీ బియ్యంతో ఎన్నో కెమికల్స్ వాడేసిన బియ్యంతో మనం తినేసిన ఆ బియ్యంని మన జీర్ణశక్తి అవ్వాలంటే, అది అరగాలంటే ఎన్నో కెమికల్ అయిన రసాయనిక ఎరువులతోటి ఈ బాడీ అలా తయారైంది. కాబట్టి సగటు జీవితం ఈ రోజున 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కనపడుతున్నా. ఈ రోజున ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ, షుగరు కరెక్ట్గా ఉండాలంటే ప్రతి ఒక్క మనిషి ఉదయాన్నే లేచి 5 6 లేచి తన యొక్క యాంత్రిక జీవితంలో తప్పనిసరిగా కొంత క్రమశిక్షణగా, అది ఇంట్లోనే అవ్వచ్చు, కొద్దిపాటి ఆడ మనిషి అవ్వచ్చు, మగ మనిషి అవ్వచ్చు, ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే, ఈ రోజున ఒక క్రమశిక్షణ జీవితంగా సాగిస్తే తన యొక్క జీవితం సంపూర్ణంగా తన యొక్క ఆయుష్ని పెంచుకుంటూ పైకి వెళ్ళాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ రోజున జపాన్ చూసినా, చైనా చూసినా సరే, వాళ్ళు ఈ రోజున కుంఫు చూసినా, జిడో చూసినా ఆ యొక్క కష్టార్జితం,
ఆ యొక్క యుద్ధ యొక్క క్రమశిక్షణ మన యొక్క ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే. కుంగుఫు కూడా మన యొక్క ఆంధ్ర నుంచి నేర్చుకున్న వాళ్ళే, ఇండియా నుంచి నేర్చుకున్న వాళ్ళే. ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆరోగ్యం ఉండాలంటే ఈ రోజున మేము చూస్తున్నాం నిజామాబాద్ పరిధిలో ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు రేయింబగలు రాత్రి అనగా పగలనగా వారి యొక్క ఎవరైతే ఒంట్లో పగలదో ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుని ఆ వ్యక్తి ఎలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ హాస్పిటల్కి పంపిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇటు మా అన్నగారు మోబిదేవ్ గారు కానీ నేను కానీ ఎంతోగా రేయింబగలు కష్టపడిన రోజులు మా మధ్యన నిద్రలేని రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. ఇది నిజామాబాద్కి నిదర్శనం కదా, ఇది నిదర్శనం. ఎందుకంటే ఎంతో మందికి హార్ట్ పేషెంట్ వస్తే తక్కువ ఆరోగ్యం చూపించేది ఎవరంటే ఈ డేటా కదా. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుతూ మీ ఆరోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటూ ఎంతో కొంత ఈ రోజున మన మాస్టర్ గారు మణికుమార్ గారు వచ్చి ఒక యోగా క్లాసులు స్టార్ట్ చేయడం దానికి మేము కూడా రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం